అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి నడిబొడ్డులో తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈరోజు గిరిజన బిడ్డలు వివిధ పద్ధతులలో గిరిజన నృత్యాలు వేసుకుంటూ మంచి సాహితీ సాంప్రదాయాలతో వారి యొక్క కట్టుబాట్లతో ఏదైతే పెళ్లి కాని ఆడపిల్లలు ఆ యొక్క గోధుమలను గడ్డిగా మలిచి అనంతరం కొద్ది రోజుల తర్వాత వాటిని బుట్టలలో గడ్డిగా తీసుకొని నీటిలో నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు గిరిజన బిడ్డల యొక్క ఆధ్వర్యంలో జరగడం ఈ రోజు అన్నమయ్య జిల్లాలో చాలా గర్వించదగ్గ విషయం. ఇందులో భాగంగానే బంజారా సాహితీ సాంప్రదాయాలు వారి యొక్క నృత్యాలు ఇవన్నీ కూడా భాగంగా ఎవరైతే కన్నె పిల్లలుగా ఉంటారో ఆడబిడ్డలు చాలా ప్రతిష్టంగా దేవుని నమ్ముకొని ఈరోజు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు కురిసి రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక రకాల వెసులుబాటులు మా యొక్క భగవంతుడు కల్పించాలని ఈరోజు గిరిజన బిడ్డలందరూ కూడా ఈరోజు ఈ విధమైనటువంటి నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. అంటే ఈ తీజ్ ఉత్సవం అంటే ఈ దేశంలోనే బంజారా బిడ్డలకు పెట్టిన పేరు. తీజ్ ఉత్సవం అనేది ఏదైతే వినాయకుని యొక్క స్వామి యొక్క పండుగని ఏ విధంగా అయితే చేస్తామో అదే సందర్భంలోనే తీజ్ ఉత్సవ కమిటీని కూడా ఈరోజు ఆ గడ్డిని ఈరోజు ఆ యొక్క నదీ గర్భంలో కలిపివేసి ఏదైతే సుభిక్షంగా ప్రతి ఒక్కరూ ఉండాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో గిరిజన బిడ్డలు బంజారా బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రూపుదలుచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అన్నమయ్య జిల్లా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఈ యొక్క కార్యక్రమాలకు రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కూడా అందియాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ తీజ్ ఉత్సవ కమిటీ నేపథ్యంలో గిరిజన భవన్ కూడా ఏర్పాటు చేయాలని మేము గిరిజన సమాఖ్యగా మరియు బంజారా సమాఖ్యలుగా గిరిజన బిడ్డలుగా మేము ఈనాడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బంజారా పిల్లలు ఈరోజు పెళ్లి కాని వాళ్ళు తీజ్ ఉత్సవం అనేది గోధుమలను ఉలకలుగా మార్చుకొని వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండి పంటలు బాగా పండాలని, పిల్లోళ్ళకి అన్ని విధాలా దేవుడు బాగా చూడాలని అనుకుంటూ ఈరోజు మేము కలెక్టర్ గారికి మా బంజారా తరఫున మాకు ఇక్కడ ఒక రాయచోట్లో భవనం లేదు, ఒక దేవాలయం లేదు, మేము ఎక్కడన్నా కూర్చొని మాట్లాడాలంటే మాకేడా స్థలం లేదు, మాకు కొంచెం స్థలం ఇచ్చి మాకు చేయూతనిస్తే కనుక మా కమ్యూనిటీ కూడా పైకి వస్తుందని చెప్పేసి మీ తరపున కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. మీ పేరున మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.